కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే చేశారు కదా. సో ఈ ట్రాఫిక్ వల్ల ప్రయాణికులకి వెళ్ళే వాళ్ళకి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అంటే ఎటు వెళ్ళాలో కూడా తెలియట్లేదు. మీరేమన్నా మాట్లాడుతున్నారు? కోటికి వెళ్ళాలి మేడం. ట్రిప్ ఎక్కడి నుంచి వచ్చారు అసలు? నేను జూ పార్క్ నుండి వస్తాను. ఎక్కడికి వెళ్ళాలి? ఇడికి వెళ్ళాలి, మెహందీపట్నం వెళ్ళాలి. మరి ఎక్కడ బస్సులు ఎక్కడ మీరు ఎక్కడ ఉండేది? బస్సులు ఎక్కడ ఎక్కుతారు? ఇప్పుడు ఎక్కడ ఎక్కుతున్నారు? ఇక ఇక్కడనే ఆగుతాయంటే ఇక్కడ వచ్చాం. అట్లానే ఇక ఇక్కడ నిలబడినాం. ఇబ్బంది అవుతుంది మాకు. ఇక ఫస్ట్ డే ఈరోజు అదే పరేషాన్ అవుతుంది. మేమండి పట్టణం చెరువు వెళ్ళాలండి. 222 గురించి వెయిట్ చేస్తున్నాను. ఈరోజే ఈ బస్సెస్ మార్పు అనేది జరిగింది. కాకపోతే ఫస్ట్ టైం చూడాలి ఇంకా బస్సెస్ ఎప్పుడు వస్తాయా లేదా ఇక్కడ అని. మామూలుగానే 222 వస్తే అన్నీ ఒక్కసారిగా వస్తాయి. ఒక్కోసారి అయితే చాలా టైం పడుతుంది రావడానికి. జస్ట్ ఇప్పుడే వచ్చి నుంచున్నాను. ఇంకా చూడాలి ఎంతసేపు పడుతుందో రావడానికి. మీకు ఈరోజు తెలీదా ఇక్కడ ఆంక్షలు అమలు చేస్తున్నారు అని? నిన్న బోర్డు పెట్టారండి, కానీ ఏ రూట్లో ఎలా వెళ్తాయో మాకు నిన్న ఏమి డైవర్షన్ చెప్పలేదు మాకు. జస్ట్ ఒక బోర్డు ఒకటి పెట్టారు అక్కడ. రేపటి నుంచి కేబీఆర్ పార్క్ అంతా కూడా సింగిల్ వెళ్తుంది అనేసి. బట్ కన్ఫామ్గా ఎలా వెళ్తాయి ఏంటి అనేది తెలియలేదు మేడం. రోజు మీరు ఎక్కడ బస్సు ఎక్కుతారు? రోజు మేము అక్కడ ఎక్కేవాళ్ళం మేడం. మన ఆపోజిట్ అదే కేవీఆర్ పార్క్ దగ్గరే బస్ స్టాప్ ఉంది కదా, అక్కడ ఎక్కేవాళ్ళం. మేము అక్కడ రెయిన్బోలో పనిచేస్తాను, అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి మేము అక్కడ బస్సు ఎక్కేవాళ్ళం. అది విషయం. రోజు ఎన్ని అవర్స్ టైం పడుతుంది మేడం? వర్షం అలాంటి ఉంటే 2 అవర్స్ 2.5 అవర్స్. ట్రాఫిక్ లేకపోతే 40 మినిట్స్లో వెళ్ళిపోతా. ట్రాఫిక్ ఉంటే ఖచ్చితంగా ఈవినింగ్ అవర్స్లో అయితే 2 అవర్స్ పడుతుంది మేడం ఇంటికి చేరడానికి. మరి ఈ రోజు కష్టాలు ఏంటి మరి? చూడాలి. ఈరోజు మొదలయ్యాయి కదా, రేపటికి మా కష్టాలు ట్రావెల్ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడేం తెలియట్లేదు. ఇంకా బస్సెస్ త్వరగా వస్తే త్వరగానే వెళ్ళిపోతాం, తప్పదు. థ్యాంక్ యూ. మీ పేరేంటి? జ్యోతి. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను జూబ్లీస్ నుంచి వస్తున్నాను. ఎక్కడికి వెళ్ళాలి? నేను రోడ్ నెంబర్ 12 వెళ్ళాలి, వెంగళరావు. సో కొంచెం కన్ఫ్యూజన్, అందుకే ఇది పెట్టుకొని వచ్చాను. రూట్ మ్యాప్ ఇది వేశారు పేపర్లో. సో ఇది పెట్టుకొని వచ్చాను. యాక్చువల్గా నేను జూబ్లీ పబ్లిక్ స్కూల్లో చేస్తాను. సో నేను ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది నాకు. సో రోడ్ నెంబర్ 12కి వెళ్ళాలంటే ఇక్కడికి వెళ్ళమని చెప్పారు, అందుకు వచ్చాను. రైలు ఎక్కడ ఎక్కుతున్నారు? బస్సు మాకు స్కూల్ బస్ ఉంటుంది. యాక్చువల్గా అయితే అపోలో ఉంది కదా, ఫిలిం నగర్ అపోలో, ఆ ఆపోజిట్లో ఎక్కి వెళ్ళేదాన్ని కోటి కొండాపూర్. సో ఈరోజు అలా లేదు, వన్ వే ఉంది కదా. మరి ఈరోజు స్కూల్ బస్సులు రాలేదా? వచ్చాయి కానీ 4:30కి ఎగ్జిట్ అయిపోయాయి ట్రాఫిక్ వల్ల. సో నేను ఒక్కదాన్ని ఇలా అయిపోయాను, అందుకే వెళ్తున్నాను. అంతే. ఈ ఒక్కరోజు మనకు కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది కదా, అందుకే కొంచెం అలవాటు పడాలి ఇంకా కొద్ది రోజులు. ఆల్రెడీ తెలుసు కానీ ఎలా అనేది మనకు తెలియట్లేదు ఇప్పుడు. అంటే ఈ రోజు మార్నింగ్ అంత అమలు చేశారు, ఆంక్షలు విధించారు. సో ఈ ట్రాఫిక్ వల్ల అంటే రూట్ మ్యాప్ కూడా చేంజ్ చేశారు, బస్సులు చేంజ్ చేశారు. అంటే ఎక్కడెక్కాల్సిన వాళ్ళు అక్కడ కాకుండా వేరే ప్లేస్ నుంచి. అంటే నాకు యాక్చువల్గా మార్నింగ్ 7:40కి అంతా నాకు స్కూల్ బస్ వస్తుంది. సో నా స్టాప్ నుంచి ఓకే, ఎంట్రీ ఓకే, ఎగ్జిట్ కష్టంగా ఉంది ఇప్పుడు నాకు. నేను రోడ్ నెంబర్ 12 వెంగళరావుకి వెళ్ళాలి. సో ఇప్పుడు నాకు కొంచెం కష్టంగా ఉంది. 1 or 2 days పడుతుంది ఇంకా కొంచెం. దాన్ని ఇంకా నేను అడాప్ట్ చేసుకోవాలి కదా. ఈ ట్రాఫిక్, ఈ టైము, అంటే టైం సేవ్ అవుతుంది అనేది నాకు తెలియదు కానీ టైం కిల్ అయిపోతుంది, చాలా టైం కిల్ అవుతుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. థ్యాంక్ యూ. మీ పేరు సార్? నా పేరు శ్రీనాథ్ అమ్మ. నేను సెంట్రల్ యూనివర్సిటీ డిపో మేనేజరు. ప్రస్తుతం ఇక్కడ కేబీఆర్ పార్క్ చుట్టూ ఈరోజు వన్ వేలో ఆంక్షలు విధించారు కాబట్టి ఇక్కడ మేము మా మ్యాన్ పవర్ని ప్రతి చోట డిప్లాయ్మెంట్ చేసాము. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళని గైడ్ చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా మేము ఇక్కడ ఈరోజు 24 hours ఒక 1 week వరకు ఇలా ఇదే విధంగా మేము గైడ్ చేస్తాము. గైడ్ చేస్తూ ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చెప్తూ ఉంటాము. అయితే కొన్ని చోట్ల మాకు ఎల్వి ప్రసాద్ నుంచి వచ్చే 47L కానీ 222A కానీ ఇవన్నీ లెఫ్ట్ టర్న్ బస్వతారకం టువర్డ్స్ ఢిల్లీ జూబ్లీ చెక్ పోస్టు, తర్వాత ఫిలిం నగర్కి వెళ్ళే రోడ్లో కూడా మేము మనుషులను పెట్టాము. ఇక్కడ ఒక 3 స్టేజ్లు ఐడెంటిఫై చేశాము. ఒకటి ఎల్వి ప్రసాద్ టర్నింగ్ కాగానే కేబీఆర్ పక్కన ఒకటి స్టేజ్ ఐడెంటిఫై చేసాము, అక్కడ పెడుతున్నాము స్టేజ్ పోలు. అలాగే ముందుకెళ్ళిన తర్వాత బస్వతారకము, దాని తర్వాత జర్నలిస్ట్ కాలనీ దగ్గర కూడా ఒక స్టేజ్ పెట్టాము. కాబట్టి ఈ రూట్లో వెళ్ళే వాళ్ళకి ఇంకా అసౌకర్యంగా ఇబ్బంది లేకుండా మా యొక్క బస్సులు తిరుగుతాయి. బస్సుల్లో వాళ్ళు ఈ యొక్క బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోగలరు ప్రజలు. ఒక ఫస్ట్ డే కాబట్టి చాలామంది కన్ఫ్యూజ్లో ఉన్నారు. కానీ రేపటి నుండి మళ్ళీ యథావిధిగా అందరూకి రూట్ కోర్స్ తెలుస్తుంది కాబట్టి
బస్సులు యథావిధి రూట్లో ఎక్కడ కన్ఫ్యూజ్ లేకుండా ఓన్లీ వన్ వేలోనే తిరుగుతున్నాయి కాబట్టి ఇప్పటికే చాలామందికి ఈరోజు అర్థమైపోయి ఉంటుంది. రేపటి నుండి ఇంకా కొంతమందికి అవగాహన వచ్చి ఇంకా వీళ్ళు ఈజీగా వాళ్ళ యొక్క ప్రయాణాలను సాగిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఎక్కడికి వెళ్ళాలి? మెహదీపట్నం వెళ్ళాలి. కేబీఆర్ పార్క్ చుట్టూ ఈరోజు ఆంక్షలు అమలు చేశారని తెలిసిందా మీకు? ఏం తెలియలేదు. మరి ట్రాఫిక్ ఎలా ఉంది మీకు? ట్రాఫిక్ మరీ దారుణం ఉంది ఈరోజు. అంటే ఈరోజు కేబీఆర్ పార్క్ చుట్టూ హైవే ఒకటి అమలు చేశారు. అవును. కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అవును. అంటే రూట్ ఎటేళ్ళ ప్రయాణికులు వెళ్ళే వాళ్ళు ఎటేళ్ళలో అర్థం కావట్లే అవసరం. నేను కూడా అటు హైటెక్ సిటీ వెళ్ళాలి, సో ఇటు మళ్ళీ ఇటు యూటర్న్ తీసుకొని ఇటు వచ్చేసిన. అర్థం అయితే లేదు. అదే నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నా. మొత్తం రోడ్స్ పోలీసులు మొత్తం ఒక వన్ సైడ్ మొత్తం వెళ్ళి क्या बोलते हैं समझ रहे पूरा एक साइड भेज दे रहे पुलिस वाले. There are problem now. Some construction work is going on, so we have problems about the taking bus from our actual bus stand. We have to move from there to here to take the bus. So it is a little bit problem, but what can we do? The system is system. థ్యాంక్ యూ. వన్ వే హైవే నిర్మాణం జరుగుతుంది. సో దానివల్ల ట్రాఫిక్ అంతా ఈరోజు మార్నింగ్ నుంచి ప్రయాణికులకు చాలా ఇబ్బంది పడుతున్నారు. అవును. దాని గురించి మీరేం మాట్లాడతారు? అంటే అమ్మ కొంచెం బెటర్ అయితే ఇది మనం కొంచెం హ్యాండిల్ చేయాలి అంతే. నాట్ అంటే ఒక మంచి జరగడానికి కొంచెం మనం సఫర్ చేయాలి. ఆ సఫర్ చేస్తున్నాము. ఇట్ విల్ గెట్ బెటర్ ఇన్ అ ఇయర్ ఆర్ సో. ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్ ఓన్లీ నో. మీ పేరెంట్స్? నా పేరు లక్ష్మీ నివాస్. ఎక్కడి నుంచి వస్తున్నారు? జూబ్లీ హిల్స్. ఎక్కడికి వెళ్ళాలి? నేను వెళ్తున్నా బేగం బజార్. మరి ట్రాఫిక్ ఎలా ఉంది? ఇప్పుడైతే ట్రాఫిక్ తక్కువ ఉంది. మార్నింగ్ అయితే చాలా ఎక్కువ ఉన్నింది ట్రాఫిక్. నాకు అప్రాక్సిమేట్లీ 1 hour పడింది ఇది క్రాస్ చేయడం. కొంచెం అది ఇంకా బెటర్గా చేస్తే కొంచెం ఈజీ అవుతుంది పబ్లిక్ కోసం. అది చూడాలి ప్రభుత్వం అది. థ్యాంక్ యూ. డైలీ అక్కడ మణికొండ సైడ్ ఎక్కి యూసఫ్గూడకి చెక్ పోస్ట్ కాడ ఆగిపోయి 10H ఎక్కి యూసఫ్గూడ వెళ్తాం. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సేమ్ ఓకే కానీ అక్కడ నుంచి 10H వెళ్ళేటప్పుడు బాగానే ఉంది కానీ వచ్చేటప్పుడు కేబీఆర్ చుట్టూ అంతా తిరిగి ఇప్పుడు ఫిలిం నగర్ పోవాల్సి వస్తుంది. ఇంకా టైం వేస్ట్ అవుతుంది దీనివల్ల మాకు. ఏ కాలేజ్? మాస్టర్స్ జూనియర్ యూసఫ్గూడ. నీ పేరు? అఖిల్. రోజు ఎలా ఉంటుందో మరి ఈ రోజు ఎలా ఉంది? డైలీ టైమింగ్స్ షార్ట్లోనే అయిపోతుండే, జల్దీ వెళ్తుండే, జల్దీ వచ్చేస్తుండే. కానీ ఇప్పుడు 1/2 hour 1 hour వేస్ట్ అయిపోతుంది. దానికి టైం వేస్ట్ అయిపోతుంది కానీ ఒక డిసప్పాయింట్. ప్లస్ టైం స్పెండ్ చేయలేం ఫ్యామిలీతో అలా అని. ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా నేర్చుకుందామన్నా కూడా టైం సరిపోదు. ఇక్కడే వేస్ట్ అయిపోతుంది. మార్నింగ్ వెళ్ళాల్సి వస్తుంది. జస్ట్ ఇంట్లో మా అంటే 3 hours ఉంటాం, 4 hours ఉంటాం, ఇంకా స్లీప్ అయిపోతుంది అలా అని. అంతే. థ్యాంక్ యూ.